ఇప్పుడు కూడా అదే చెప్పదలుచుకున్నా. నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. నిన్ననో మొన్ననో ఒక మాజీ మంత్రి గారు ఏదో అంటున్నాడు, హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తున్నాను. ఈ వేదిక నుంచి వారికి ఒకటే, నేను ఇక్కడ నుంచి దాన్ని ఛాలెంజ్ అంటారా ఏమంటారా చూద్దాం. ఒకటే చెప్పదలుచుకున్న వారికి, ఇంకా ఈ ప్రభుత్వం ఎన్నికల లోపే 2.5 సంవత్సరాలు ఉంది. మీరేవైతే హైదరాబాద్ లో 2 BHKలు కట్టాము అని చెప్పుకుంటున్నారో, మీరు కట్టిన దానికంటే ఎట్లా రూరల్లో మీరు కట్టింది ఏమీ లేదు. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కట్టినని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఒకవేళ నేను ఎక్కువ కట్టినట్టు రుజువైన తర్వాత శాసనసభ్యుడిగా నువ్వు పోటీ చేయకుండా ఆగగలుగుతావా అని ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి ఈ వేదిక మీద నుంచి వారికి సవాలు ఇస్తున్నాను. ఆ శాఖ మంత్రిగా 3-4 రోజుల క్రితం ఎక్కడో మాట్లాడినట్టు చూశా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రణాళికలు మొదలుపెట్టి పనులు దిగుతున్నాం. నువ్వు 10 సంవత్సరాల్లో కట్టావు అని జంపలు ఏదైతే తరుచుకుంటున్నావో, ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనం అయిందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో, దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. మరి నేను కట్టితే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఉండటానికి నువ్వు సిద్ధమా అని ఈ వేదిక మీద నుంచి వారికి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఒకే ఎజెండా. ప్రత్యక్షంగా ఏనాడైనా హౌసింగ్ బోర్డు అనే శాఖే లేదనుకో మీ ప్రభుత్వంలో, ఆ శాఖనే టోటల్ గా డిస్మాంటిల్ చేశాం, నేనేమనను. కనీసం ఆ పేదవాడి ఇల్లు ఎక్కడ కడితే బాగుంటది, ఏనాడైనా పేదవాడి ప్రాంతానికి పోయి పరిశీలించి కనీసం ఇలా వాడి ఆలోచనలో షేర్ చేసుకుని నువ్వు కట్టి ఉంటే అక్కడ కట్టాలనే ఆలోచన నీకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే 2.5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో నువ్వు కట్టిన దానికంటే అత్యధికంగా, నేను ఇప్పుడే నెంబర్లు చెప్పను, కానీ చెప్పే నెంబర్లు చాలా పెద్దగా ఉంటాయి. మీరు కట్టిన 10 సంవత్సరాల్లో కట్టిన దానికంటే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సహచర మంత్రుల సహకారంతో అత్యధికంగా కడితేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. కడితే నువ్వు చేయకుండా ఉంటారా, కట్టకుండా ఉంటే నేను చేయకుండా ఉంటా అని గౌరవ ఆ డ్రామాలరావు గారికి తెలుపుతూ మరొకసారి జిహెచ్ఎంసీ పరిధిలోని పేదవాళ్ళందరికీ ఒకటే ఈ ప్రభుత్వం స్లోగన్ ఏదైతే ఉందో, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ తీసుకొని సమపాలలో ఎక్కడ ఎక్కువ పేదవాళ్లు నివసిస్తున్నారో ఆ ప్రోరేటాలోనే వారు నివసించే ప్రాంతంలో నివాసానికి యోగ్యమైన ప్రాంతాలను ప్రభుత్వ స్థలం ఎకరం ఎన్ని వందల కోట్లు ఖరీదున్నా అక్కడే కట్టి రూపాయి రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండా ఆ ఇంటి ఆడబిడ్డకి రిజిస్ట్రేషన్ చేసి కొన్ని విధి విధానాలతో అది
మళ్ళా నేను రిజిస్ట్రేషన్ చేయడంతోనే తెల్లారి అమ్ముకోకుండా ఉండే విధంగా కొన్ని విధి విధానాలు పెట్టి చేసే కార్యక్రమం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యంగా కోర్ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతంలో నివసించే నా తోబుట్టువులందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. సుమారు వారు కంప్లీట్ చేసింది 45-46 వేలు, 21 వేలు డిఫరెంట్ స్టేజ్ లో వదిలేసిపోయారు. వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ 46 వేలలో కూడా పోయినసారి చెప్పినట్టు 16 వేలు వాళ్ళు అలొకేషన్ చేసిన ఇళ్లలో ఉండట్లేదు. వాళ్ళు వాటిని రీఅలొకేషన్ చేసే కార్యక్రమం చేపట్టినాం. వాటికి మౌలిక వసతులు, తాగునీరు, పవరు, శానిటేషన్ ప్రాబ్లం ఉంటే వాటిని షార్ట్అవుట్ చేసినాం. మొన్నటితో ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లై సంబంధించిన అంశాలు కూడా పరిష్కరించినాం. కొన్ని చోట్ల టాప్ ఫ్లోర్ లో లీకులు అవుతుంటే వాటిని కూడా కొల్లూరు లాంటి ప్రాంతంలో లీకులు ఆరక్షణ చేశాం. ఏవైతే షాపులని కట్టి ఆ షాపులకి నాదుడు లేకపోతే ఓపెన్ ఆక్షన్ ద్వారా షాపుల్లో వచ్చిన డబ్బుని ఆ కార్పస్ ఫండ్ గా ఆ బిల్డింగ్ కోసం అక్కడే డిపాజిట్ చేసి వాటిని రైట్ ట్రాక్ లో పెడుతున్నాం. అంటే కట్టి వదిలేసిపోట్ల ఈ లక్ష నేను ఫిగర్లు ఇప్పుడే చెప్పను, ఎందుకంటే ఏమీ కట్టలేదు వీళ్ళు. నేను ముక్కు నేలకు రాస్తా, రాసే టైంలో రాస్తావు ఎట్లా, అది తప్పదులే. కానీ మళ్ళీ సరే మళ్ళీ మాట్లాడదాం. ఇది గ్రావిటీ పోతుంది. మళ్ళీ దాని మీద కూడా డెఫినెట్ గా చెప్పాల్సింది చాలా ఉంది. ఆ అంశాన్ని డెఫినెట్ గా ఎలాబరేటెడ్ గా చెప్తా, మళ్ళీ చెప్తా దాని గురించి. దీనికి కంటిన్యూషన్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మాజీ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ హౌసింగ్ మంత్రిగా మాకు 5 సంవత్సరాల కాల పరిమితులు, మీరు 10 సంవత్సరాల్లో కట్టినటువంటి హైదరాబాద్ ఇళ్ల కంటే